ఓం శాంతి. మన జీవితంలోని పోరాటాలన్నీ దేహ అభిమానాన్ని వదిలి ఆత్మాభిమానిగా మారటానికే. మనం ఎంతగా ఆత్మ అనుభూతి స్థితి వైపు పరిగెడుతూ ఉంటామో, ఈ దేహ అభిమానం అనే శత్రువు అంతకంటే పెద్దదై తన రూపాలని మార్చుకుంటూ మన వెనకే పడి ఉంటుంది. జానకి దాది గారు ఎప్పుడు చెప్తుండేవారు, ఒక అడుగు ముందుకు వేయండి దేహ అభిమానాన్ని కౌగిలించుకోవడానికి. అది సిద్ధంగా ఉంటుంది. ఒక అడుగు ప్రయత్నం చేసిన తర్వాత మీకంటే మంచివారు ఎవరూ లేరని అది మీకు అనుభూతిని కల్పిస్తుంది. ఒకవేళ మీకు అరే నాకంటే మంచివారు ఎవరూ లేరు అని ఒకవేళ అనిపించసాగిందంటే అక్కడి నుండి ఏమవుతుంది? అప్పుడు మన యొక్క తిరోగమనం మొదలవుతుంది, సవ్యమైన మార్గానికి బదులుగా. అందువల్ల ఈ మాయా ప్రపంచంలో, ఈ మెరిసే ప్రపంచం బయట బంగారు లేడీలాగా తిరుగుతుంది. అది మనకు తప్పుడు అనుభూతిని కలిగిస్తుంది. అందుకే బాబా మన యొక్క బేసిక్లను రోజు పక్కాగా చేయిస్తుంటారు. పిల్లలు మీరెవరు? పిల్లలు మీరెవరు? ఒక మురళిలో బాబా ఎన్నిసార్లు చెప్తుంటారు, పిల్లలు మిమ్మల్ని మీరు ఆత్మగా భావించుకొని అనుభూతి చేయండి. పిల్లలు మీరెవరు? ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి. ఎన్నిసార్లు బాబా ఈ మాటని చెప్పారు? మరి అంతవరకు ఓటమి గెలుపుల ఆటలన్నీ ఇదే అంశంపై ఆధారపడి ఉంటుంది. మీకు అర్థమైంది కదా? ఓం శాంతి.